రోజుకు 16 గంటలు చదువు, 2 ఏళ్లకు పైగా ఒక్కటే ధ్యాస. డాక్టర్ కావాలనే కలతో నీట్ పరీక్ష కోసం దాదాపు 23 లక్షల మంది విద్యార్థులు ఎంతగానో శ్రమించారు. మే 3వ తేదీ ఉదయం విద్యార్థులంతా ఒకే కలతో లేచారు. ఒకే గమ్యంతో పరీక్ష హాల్కు వెళ్లారు. లక్షల రూపాయల కోచింగ్ ఫీజు, లక్షల కుటుంబాల ఆశ, ఒక మెడికల్ సీట్ కోసం చేసిన యుద్ధంలో గెలిచేందుకు సిద్ధమయ్యారు. అయితే ఒక ర్యాంక్ కోసం ఊపిరి ఆపుకున్న లక్షల గుండెలను ముక్కలు ముక్కలు చేసింది ఎన్టీఏ. అవును, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చేతకానితనానికి మరోసారి విద్యార్థులు బలయ్యారు. పేపర్ లీక్ కారణంగా ప్రభుత్వం పరీక్షను రద్దు చేయడంతో విద్యార్థుల గుండెలు ఒక్కసారిగా పగిలిపోయాయి. అయితే ఈ ట్రోమా, ఈ మానసిక వేదన కేవలం కెరీర్నే కాకుండా మెంటల్ హెల్త్ను కూడా నాశనం చేస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. సోషల్ మీడియాలో కన్నీటి వీడియోలు కనిపిస్తున్నాయి. కొందరు విద్యార్థులు పరీక్ష హాల్లో నుంచి వచ్చిన రోజే ఫలితాల గురించి కలలు కన్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మొదటి పేజీ నుంచి చదవాల్సిన పరిస్థితి వచ్చింది. మానసిక నిపుణులు చెబుతున్న మాటలు ఇప్పుడు మరింత కలవరపెడుతున్నాయి. పరీక్ష రద్దు తర్వాత విద్యార్థుల్లో గుండె వేగంగా కొట్టుకోవడం, తలనొప్పులు, వాంతులు, నిద్రలేమి, భయం, ఆందోళన లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కొందరు పిల్లలు మళ్ళీ ఎగ్జామ్ ఇలానే రాయగలనా అని భయపడుతుంటే, ఈసారి పెట్టబోయే పరీక్ష కఠినంగా వస్తే నా పరిస్థితి ఏంటని వణుకుతున్నారు. ఈ భయం క్రమంగా పానిక్ అటాక్స్ వరకు వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిజానికి చాలా మంది విద్యార్థులు కొన్ని నెలలుగా సాధారణ జీవితాన్ని పూర్తిగా వదిలేశారు. కుటుంబంతో మాట్లాడటం తగ్గించారు, బయటికి వెళ్లడం మానేశారు, నిద్ర సమయం లేకుండా చదివారు. ఎందుకంటే ఒక్క సీట్ కోసం లక్షల మంది పోటీ పడుతున్నారు. అలాంటి సమయంలో పరీక్ష రద్దవడం వాళ్ళలో ఎంప్టీనెస్ ని పెంచుతోంది. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. ఇండియాలో చదువు కారణంగా పెరిగే ఒత్తిడి ఇప్పటికే ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా మెడికల్ ప్రవేశ పరీక్షల విషయంలో విద్యార్థులు చిన్న వయసులోనే తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ప్రతి మార్క్ కోసం, ప్రతి ర్యాంక్ కోసం, ప్రతి నిమిషం కోసం వారు పోరాడుతున్నారు. అలాంటి సమయంలో వ్యవస్థ మీద నమ్మకం దెబ్బతింటే అది పిల్లల భవిష్యత్తుకే కాదు, వారి మానసిక ఆరోగ్యానికి ప్రమాదం అవుతుంది. నిపుణులు ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా ఒక ముఖ్యమైన సూచన చేస్తున్నారు. పిల్లల మీద మళ్లీ ఒత్తిడి పెట్టొద్దని చెబుతున్నారు. వాళ్ళు బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం తీవ్ర ఆందోళనలో ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. కొందరు పిల్లలు ఆకలి కోల్పోతారు, మరికొందరు ఎక్కువగా తినడం మొదలు పెడతారు, ఇంకొందరు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోతారు. ఇవి మానసిక ఒత్తిడి సంకేతాలైనని డాక్టర్లు చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితిలో విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం కూడా ఉంది. ఈ సమయంలో మీడియా చర్చలు, సోషల్ మీడియా ఊహాగానాలకు దూరంగా పెట్టి మళ్ళీ నెమ్మదిగా ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. అయితే ప్రతిసారి తప్పు చేసిన వాళ్ళు కొందరే అయితే ఎందుకు లక్షల మందిని శిక్షిస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక విద్యార్థి భవిష్యత్తు ఇంత విలువలేనిదిగా మారిపోయిందా అనే ఆవేదన ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తోంది. డాక్టర్ కావాలని కలలు కనే ఆ పిల్లల కళ్ళలో ఇప్పుడు నిద్ర కంటే ఎక్కువగా కనిపిస్తున్నది అనిశ్చితి మాత్రమే. పుస్తకం తెరిచిన అక్షరాలు కనిపిస్తున్నాయి, కానీ మనసులో మాత్రం ఒక్కటే ప్రశ్న తిరుగుతోంది: మళ్ళీ ఇదే జరుగుతుందా? మళ్ళీ మా కళల్ని ఎవరో దోచుకుపోతారా? ఈ ప్రశ్నలకు ఎన్టీఏ దగ్గర కానీ, ప్రభుత్వ యంత్రాంగాల దగ్గర కానీ సమాధానం ఉండకపోవచ్చు. ఆ సమాధానమే ఉండి ఉంటే ప్రతి ఏడాది పేపర్ లీకులు పదే పదే జరగవు కదా.